Hey everyone, welcome back to my channel. Hope you all doing good. Firstly, thank you అందరికీ. Coming back to video, మీకు టైటిల్ చూడగానే అర్థమై ఉంటుంది కదా, నేను ఒక జ్యువెలరీ సెట్ తీసుకున్నాను అక్క వాళ్ళ ఫంక్షన్ కోసం. సో అది ఏంటి అని ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్లీ నాకు ఒక ఐడియా ఉంది, నేను ఎలా రెడీ అవ్వాలి, నన్ను నేను ఎలా ప్రజెంట్ చేసుకోవాలి అని చెప్పి. దట్టు నా ఓన్ సిస్టర్ ఈవెంట్ కదా, సో నేను కూడా బాగా రెడీ అవ్వాలి అని చెప్పి అయితే బ్లైండ్గా ఫిక్స్ అయి ఉన్నాను. సో దానికోసం యాక్చువల్లీ నా దగ్గర నా బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్ ఆల్రెడీ చాలా ఉంది. సో అందుకోసం ఇప్పుడు నేను గోల్డ్ అంత ఇంట్రెస్ట్ లేను, బికాజ్ ఆల్రెడీ నా దగ్గర డిఫరెంట్ సెట్స్ ఉన్నాయి. సో డైమండ్ ఆరెల్స్ విక్టోరియన్ అలా చూడాలి అని అయితే ఫిక్స్ అయి ఉన్నాను. సో అలా చాలా డిస్కషన్స్ తర్వాత నేను విక్టోరియన్ మొజనైట్ సెట్ కావాలి అని అయితే ఫిక్స్ అయ్యాను. నా కజిన్ ఉంటారు ఒక అక్క, తను రెఫర్ చేసింది ఈ స్టోర్ని. ఇది హైదరాబాద్లో ఉంటుంది, ఆర్కే జ్యువెలర్స్ అని చెప్పి. సో ఇక్కడ బాగుంటుందిరా మొజనైట్ సెట్స్ అండ్ విక్టోరియన్ కాంబినేషన్లో, ఒకసారి వెళ్ళి చూడు అని చెప్పి రెఫర్ చేశారు. సో అందుకోసం నేను నుమాయిష్ వీడియో కూడా పెట్టున్నాను కదా, సో ఆ టైంలో వాజ్ ఇన్ హైదరాబాద్ ఒక ఇంపార్టెంట్ వర్క్ పైన. సో ఎలాగూ హైదరాబాద్లో ఉన్నాం కదా అని చెప్పి నేను ఆర్కే జ్యువెలర్స్ కూడా విజిట్ చేశాను ఆ టైంలో. అండ్ నేను వీళ్ళ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతున్నాను. చాలా అంటే సింపుల్గా ఉంటున్నాయి అండ్ ఆల్సో ప్రైజెస్ కూడా నాకు సెన్సిబుల్గా అనిపించింది. సో అందుకోసం ఓకే, నేను హెవీ సెట్ తీసుకోవాలని వెళ్ళలేదు. ఫస్ట్ సింపుల్ బ్లాక్ బీడ్స్ ఏదైనా చూద్దాము, సిన్స్ ఫస్ట్ టైం కాబట్టి వెళ్తున్నాం కదా, ఏదో ఒకటి తీసుకోవాలి అని చెప్పి బ్లాక్ బీడ్స్ అనుకొని వెళ్ళాను, లైక్ 1.5 lakhsలో. బట్ కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ కలెక్షన్ అంతా చూశాను నేను, మీకు కూడా యూజ్ అవుతుంది అని చెప్పి నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను. సో ఇక్కడ కలెక్షన్ చూస్తున్నారు కదా, కంటే డిజైన్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. ఈ సింపుల్ కంటేస్ ఉన్నాయి కదా విత్ పెండెంట్స్, అవి 1.2 lakhs 1.5 lakhs అలా చాలా చాలా రీజనబుల్ అనిపించింది నాకు. అండ్ దే ఆర్ సో అట్రాక్టివ్ అండి, చాలా బాగున్నాయి, చాలా సింపుల్ ఉన్నాయి. నేను ఈచ్ అండ్ ఎవ్రీ డిజైన్ నాకు నచ్చినవి అన్నీ కూడా ఇలా పెట్టుకొని చూసుకున్నాను. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే వీడియో క్యాప్చర్ చేయలేకపోయాను, బికాజ్ అది స్టోర్ కొంచెం మినిమల్ ఉంటుందన్నమాట అండ్ క్రౌడ్ కూడా బాగానే ఉంది. సో అందుకోసం ఇలా పెట్టుకొని అంత చూపించలేకపోయాను. బట్ మేము చూసిన కొన్ని లేటెస్ట్ అండ్ ట్రెండీ అనిపించినవి, డిఫరెంట్గా అనిపించినవి అన్నీ ఇక్కడ చూస్తున్నాము. ఇలాంటి కంటే లైక్ పికాక్ తోటి ఫ్లోరల్ అండ్ స్ట్రైట్ పెండెంట్స్తో చాలా చాలా బాగా వచ్చింది. లైక్ బ్లాక్ బీడ్స్ అని చెప్పాను కదా, సో కంటే అని బ్లాక్ బీడ్స్ నుండి కంటేకి షిఫ్ట్ అయ్యాను. సో తర్వాత ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఈ సెట్స్ చూసిన తర్వాత నాకు ఎంత బాగా నచ్చాయంటే అండి, లైక్ ఇట్ లుక్స్ లైక్ ఒక స్టేట్మెంట్ పీస్ లాగా మనం వేసుకుంటే కూడా అంత బాగుంది. లైక్ గోల్డ్ ఎనీవేస్ నా దగ్గర ఆల్రెడీ 2 బ్రైడల్ సెట్స్ ఉన్నాయి, ఇంకా రెగ్యులర్ చాలానే కొనున్నాను నేను నా మ్యారేజ్ టైంలో. సో అందుకు నేను ఈ టైం అయితే ఇలా ఒక స్టేట్మెంట్ పీస్ తీసుకోవాలని అయితే ఫిక్స్ అయ్యాను. అన్నీ కూడా ఏంటంటే విక్టోరియన్ విత్ మోజనైట్ సెట్స్. సో చాలా చాలా బాగున్నాయి అండ్ చాలా క్లాసీ ఉన్నాయి. ఇయర్ రింగ్స్ కూడా చాలా ఆప్షన్ ఉందండి వీళ్ళ దగ్గర. కంటేకి పెండెంట్స్ ఉన్నాయి కదా, సేమ్ ఆ పెండెంట్ సైజ్లోనే మనకి ఇయర్ రింగ్స్ కూడా ఉంటున్నాయి. ఈవెన్ మనకి స్టడ్స్ కావాలంటే స్టడ్స్ కూడా దొరుకుతున్నాయి, అంత డిఫరెంట్ ఆప్షన్ ఉంది. లైక్ ఈ రెగ్యులర్ స్టోర్స్ మనం వెళ్తుంటాం కదా, అక్కడ నేను ఈ టైప్ ఆఫ్ కలెక్షన్ అయితే చూడలేదు. ఎగ్జాంపుల్ ఈ కంటే ఈ పెండెంట్ ఉంది కదా, నాకు ఎంత బాగా నచ్చిందో. ఇది నేను ఇయర్ రింగ్స్ ఉన్నాయా అని అడిగాను, లైక్ అట్లీస్ట్ ఫ్యాన్సీ వేర్ లైక్ శారీస్కి కానీ డ్రెస్సెస్కి కానీ బాగుంటుందేమో అనిపించింది, కానీ వాళ్ళ దగ్గర లేదు. బట్ కావాలంటే ఆన్ ఆర్డర్ బేసిస్ చేపిస్తాము విత్ ఇన్ షార్ట్ టైం అని చెప్పారు కానీ, బట్ నేనేమంత దాని గురించి మళ్ళీ ఎక్కువ డిస్కషన్ చేయలేదు. బట్ ఒక్కసారి ఇమాజిన్ చేసుకుంటే మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. ఎనీ ఫ్యాన్సీ వేర్కి అలా
స్ట్రెయిట్ హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకొని ఆమ్, బాగా రెడీ అయితే ఆ లుక్ చాలా బాగుంటుంది కదా. సో ఇలా అన్నీ చూస్తూ ఈవెన్ ఇన్‌ఫాక్ట్ మేము మహాలక్ష్మి, శ్రీ మహాలక్ష్మి జ్యువెలర్స్ ఉంది కదా, అక్కడ కూడా విజిట్ చేశాము డైమండ్ కోసం. బట్ ఎందుకో తెలీదు, డైమండ్ కంటే ఈ విక్టోరియన్ సెట్ చాలా చాలా బాగుందనిపించింది. నేను ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను ఏం తీసుకున్నాను అని చెప్పి. అండ్ దాన్ని నేను ఆల్రెడీ ఒక ఫ్యామిలీ గ్యాదరింగ్ ఈవెంట్ ఉంది, అప్పుడు నేను ఆల్రెడీ యూజ్ చేసేసుకున్నాను. సో యూజ్ చేసుకున్న పిక్చర్ని నేను థంబ్‌నెయిల్‌లో కూడా పెడుతున్నాను. సో సేమ్ అదే పీస్ నేను ఎండ్ ఆఫ్ ద వీడియోలో కూడా క్లిప్ ఇంక్లూడ్ చేస్తున్నాను ఏం తీసుకున్నాను అని చెప్పి. ఇక్కడ జడ ఉండింది వీళ్ళ దగ్గర. ఎంత లైక్ లాంగ్ జడ తెలుసా, 120 ఆర్ 130 గ్రామ్స్లో ఉంది. ఇఫ్ ఇన్ కేస్ మనకి మెస్సీ బ్రైడ్కి కావాలంటే వాళ్ళు హాఫ్ బిల్లలు పెట్టేసి లైక్ ఒక 60 to 70 గ్రామ్స్లో అలా చేపిస్తాము అని చెప్పారు. సో వాటిని డిటాచబుల్ లాగా కూడా చేపిస్తారంట. లైక్ మనం ఏదైనా లాకెట్స్కి లాగా యూజ్ చేయాలంటే లాకెట్స్ లాగా, లేకపోతే టిక్కా లాగా యూజ్ చేయాలంటే అలా కూడా యూజ్ అయ్యేలాగా. ఇంకా ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి వీళ్ళ దగ్గర. లైక్ ఏమంటారు, సెట్స్ కాకుండా ఇవి జస్ట్ ఇయర్ రింగ్స్ చేపించి పెట్టారంట వీళ్ళు. మీకు గుర్తుందా, నేను ఒక పాంచ్రేడా తీసుకున్నాను సిఎంఆర్లో స్కీమ్ పే చేసి. సో దానికి ఇక్కడ నేను ఫింగర్ పెట్టాను కదా, ఆ రింగ్స్ అయితే ఎగ్జాక్ట్ మ్యాచ్ ఉంటుంది. బట్ నేను తీసుకోవాలని అనుకుంటున్నాను. బట్ యాక్చువల్లీ చెప్పాను కదా, ఒక సింపుల్ బ్లాక్ బీడ్స్ కోసం అని వెళ్ళాను, ఎలా ఉందో కలెక్షన్ చూద్దాము అని చెప్పి. బట్ నేను విక్టోరియన్ సెట్ తీసుకుంటున్నాను. సో మళ్ళీ ఇయర్ రింగ్స్ అంటే ఇప్పుడు అడిషనల్గా ఎందుకు అని చెప్పి, ఓకే నెక్స్ట్ టైం చూద్దామని అని అనుకున్నాను. బట్ ఇయర్ రింగ్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయి అండ్ చాలా ఫ్యాన్సీగా కూడా ఉన్నాయి. జనరలీ ఇంత ఫ్యాన్సీగా మనం రెగ్యులర్గా చూసే షాప్స్లో నాకు అంత ఎక్కువ కలెక్షన్ అని అనిపించలేదు. బట్ వీళ్ళ దగ్గర ఇలా ఓన్లీ ఫ్యాన్సీ వేర్ కలెక్షన్ మాత్రమే ఉంది. అండ్ ఇంకొక అట్రాక్టివ్ థింగ్ ఏంటంటే వీళ్ళ దగ్గర జస్ట్ 10% ఆఫ్ మేకింగ్ ఛార్జెస్ అంతే అండి. ఇంత ఫ్యాన్సీగా ఉన్నాయి కదా, నేను ఈ వీడియోలో చూపించిన దానికంటే ఇది జస్ట్ మాకు నచ్చినవి మాత్రమే. అక్కడ ఇంకా బెటర్గా కూడా ఉండొచ్చు. బట్ ఏది తీసుకున్నా కూడా జస్ట్ 10% ఆఫ్ మేకింగ్ ఛార్జెస్ అంట. చాలా చాలా బాగా అనిపించింది యాక్చువల్లీ. సో ఫైనలీ నేను ఒక సింపుల్ బ్లాక్ బీడ్స్ అని చెప్పి వెళ్ళాను ఇంట్లో. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కలెక్షన్ చూసిన తర్వాత నేను ఒక విక్టోరియన్ సెట్ తీసుకోవాలని అయితే ఫిక్స్ అయ్యాను. సిన్స్ నాకు ఇంపార్టెంట్ ఈవెంట్ కదా మా అక్క వాళ్ళ ఫంక్షన్. సో అందుకోసం నేను బాగా రెడీ అవ్వాలి, కొత్త సెట్ వేసుకోవాలి అని చెప్పి నేను కూడా షాప్ చేశాను. నేను వేసుకున్న విక్టోరియన్ సెట్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను. నేను అక్కడ వేసుకొని చెక్ చేసుకుంటున్నాను లైక్ ఎలా ఉంది అని చెప్పి. సో అక్కడ నేను వీడియో అయితే క్యాప్చర్ చేసుకున్నాను. సో ఫైనలీ నేనైతే ఈ మొజనైట్ సెట్ తీసుకున్నానండి. దీన్ని నేను ఆల్రెడీ ఒక 2 వీక్స్ బ్యాక్ ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ ఉంటే అప్పుడు వేసుకున్నాను. లైక్ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో ఒక మ్యారేజ్ ఈవెంట్ ఉండింది. సో నేను వేసుకున్నప్పుడు రెడీ అయినప్పుడు కూడా ఆ పిక్చర్ కూడా నేను పెడుతున్నాను చూడండి. సో ఈ విక్టోరియన్ సెట్కి మేకింగ్ ఛార్జెస్ అయితే జస్ట్ 10% అండి అంతే. అండ్ దీని లొకేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా షాప్ బాక్స్ పైన ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఇది కమింగ్ టు ద వెయిట్ సమ్వేర్ 70 గ్రామ్స్ అలా ఉంది. బట్ ఓన్లీ గోల్డ్ వెయిట్ అయితే జస్ట్ 35 గ్రామ్స్ ఉంది అంతే. అండ్ మేకింగ్ ఛార్జెస్ మాత్రం నన్ను చాలా చాలా అట్రాక్ట్ చేశారు. చాలా బెస్ట్ అనిపించింది. సో ఫైనల్లీ నేను తీసుకున్న సెట్ అలాంగ్ విత్ ది ఇయర్ టాప్స్ అయితే ఇది. ఎలా ఉంది అని అయితే డెఫినెట్గా కామెంట్ చేయండి. నేను పిక్చర్స్ అన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.